ఇదిగోండి ఇట్లా పిచ్చుక పొట్లకాయ అన్నమాట. ఇది బాలింతలకి పాలు పట్టడం కోసమని బాలింత అన్నం పెడతాం కదండి, అంటే బాలింతలకి పచ్చం పెడతాం కదా. పచ్చం అంటే అన్ని కూరలు పెట్టకూడదు. ఇదిగోండి ఒకరోజు పొట్లకాయ, ఒకరోజు దోసకాయ, ఒకరోజు పొట్లకాయ, ఒకరోజు బీరకాయ, ఒకరోజు దొండకాయ, ఒకరోజు పాలకూర, ఒకరోజు కారపొడి, సొంటి పొడి ఇవి వేసి పెడితే బాలింతలకి వేడి చేసి పాలు పడతాయి అని అంటారండి. ఇదిగోండి దీనిలో పాలు పోసి ఒకరోజు బెల్లం వేసి వండుతాను అనమాట. ఇది పొట్లకాయ ఇంతే ఉంటుంది, పొడవు కాదు. ఇది పిచ్చుక పొట్లకాయ అంటారు దీన్ని. మరి మీ ప్రాంతంలో ఏమంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదిగోండి ఇట్లా మొత్తం తీయకుండా పొట్టు కొంచెం అక్కడక్కడ తీసేసి ఇట్లా కొంచెం అట్లా తీసేసి ఇదిగోండి ఇట్లా తీసిన తర్వాత మనము దీనిలో గింజలు ఉంటాయి. ఈ గింజలే మనం మళ్ళీ ఇదిగోండి ఈ గింజలు చక్కగా ఎండబెట్టేసేసి పెడితే మళ్ళీ మనం కనుక నేలలో వేస్తే మళ్ళీ మనకు చెట్లు వస్తాయి అన్నమాట. ఇది పిచ్చుక పొట్లకాయలు. ఇది నేను ఎండబెట్టేసేసి నల్గొండ తీసుకెళ్ళి చక్కగా పెడతానండి, నేలలో పడేస్తాను తోటలో. ఇదిగోండి ఇప్పుడైతే ఇదనమాట, దీనిలో ఏమి ఉండదు అనమాట. డొప్ప, ఈ డొప్పని ఏం చేస్తామంటే ఇలా కోసేసి ఇలా చేసి పెడతాం.